మనిషిని ఇబ్బంది పెట్టం. రాజధాని అమరావతి నిర్మాణం మరింత వేగంగా పరుగులు పెట్టనుంది. ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండటంతో మరో నెలన్నరలోనే ఆ ప్రక్రియ కొలిక్కి రాబోతోంది. రాజధానికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవల లేఖ అందింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి. మొత్తం 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సిఆర్డీఏకి అందనున్నాయి. రాజధానిలో మౌలిక వస్తువుల అభివృద్ధి, భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన, లేఅవుట్ల అభివృద్ధి, పరిపాలన, నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు 49,000 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ తాజాగా అంచనా వేసింది. 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండటంతో దానికి అనుగుణంగా సిఆర్డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అడ్వాన్స్గా 3,750 కోట్లు ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణం మంజూరుకు సంప్రదింపులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు బృందం 3-4 దఫాలు రాజధానిలో పర్యటించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంక్, సిఆర్డీఏ అధికారులతో కీలక సమావేశం గురువారం జరగనుంది. నవంబర్ 8న తుది సమావేశం ఉంటుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది. అది పూర్తయితే 15,000 కోట్లు మంజూరైనట్టే. ఆ వెంటనే మొత్తం రుణంలో 25% అంటే 3,750 కోట్లు అడ్వాన్స్డ్ తీసుకోవచ్చు. నవంబర్లో ఆ నిధులు వస్తే డిసెంబర్ నుంచి పనులు మొదలు పెట్టాలని సిఆర్డీఏ భావిస్తోంది.